లిక్కర్ స్కామ్ కేసులో కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండనున్నారు. కస్టడీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితకు ప్రతిరోజు మెడికల్ టెస్టులు చేయాలని ఆదేశించింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ములాఖాత్ నిర్వహించాలని తెలిపింది. కుటుంబ సభ్యులు, ఇద్దరు న్యాయవాదులతో చర్చించేందుకు అనుమతించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ప్రతిరోజు 30 నిమిషాల పాటు ములాఖాత్కు అవకాశం కల్పించింది. కవితను న్యాయవాదులు మోహిత్ రావు, వాజీ షఫీ కలవనున్నారు. హైదరాబాద్ కవిత నివాసంలో పీఆర్ఓ రాజేష్, రోహిత్, శరణ్ ఫోన్లను ఇప్పటికే ఈడీ సీజ్ చేసింది. మరోవైపు ఇవాళ ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు వెళ్లనున్నారు. ఢిల్లీలో అడ్వకేట్ టీంను కేసీఆర్ ఏర్పాటు చేశారు. కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఈడీ విచారణ టైంలో కవితకు అందుబాటులో అడ్వకేట్ టీం ఉండనుంది. ఈడీ ప్రశ్నలపై కవితకు అడ్వకేట్ టీం సూచనలు చేస్తుంది. ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేయనుంది, కవిత నుంచి ఎలాంటి సమాచారం రాబట్టనుంది అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవితను విచారిస్తే ఈ కేసులో మరింత మంది పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. ఇక కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. కవితకు సంబంధించిన 3 వ్యక్తిగత సిబ్బందిని ఈడీ అధికారులు విచారించనున్నారు. ఢిల్లీ మద్యం కేసులోని ప్రధాన కుట్రదారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకరిని, కీలక లబ్ధిదారు అని, ఆమె కింగ్ పిన్ అని ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆప్ నేతలకు 100 కోట్ల లంచం ఇవ్వడమే కాకుండా 192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించింది. సౌత్ గ్రూప్ నకు చెందిన కవిత, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ తదితరులు ఆప్ నేతలతో కలిసి కుట్ర పన్నారు. మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించినందుకు మధ్యవర్తుల ద్వారా ఆప్ నేతలకు లంచం రూపంలో 100 కోట్లు సమర్పించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కవిత బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఆప్ నేతలకు లంచం ఇచ్చినందున కవితకు అనుకూలంగా మద్యం విధానం రూపొందింది. అలాగే కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిల్లైకు ఇండిస్ప్రోట్లో ఎలాంటి పెట్టుబడి లేకుండానే భాగస్వామ్యంతో పాటు మద్యం ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన ప్యాన్నాట్ రికార్డ్ సంస్థలో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం దక్కింది. ఈ క్రమంలోనే 2021 నుంచి 22 ఢిల్లీ మద్యం పాలసీలో L1 గా నిలిచిన ఇండిస్ప్రోట్కు అత్యధిక లాభాలు దక్కాయి. మద్యం పాలసీలో హోల్సేలర్లకు లాభాల వాటాను 12% పెంచడం ద్వారా సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూరడమే కాకుండా వాటిల్లో నుంచే ఆప్ నేతలకు అక్రమ నిధులు అందేలా కుట్ర జరిగింది. మద్యం పాలసీలో కవిత బృందానికి అనుకూల విధానాల రూపకల్పన కుట్రకు 2021 మార్చి 19న కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ప్రతినిధి విజయ్ నాయర్ హైదరాబాద్ పర్యటనకు మధ్య సంబంధం ఉంది. ఆ మరుసటి రోజు హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్లో వాట్సాప్ చాటింగ్ల విశ్లేషణలో ఇది తెలిసింది. అయితే మార్చి 15 నుంచి 19 మధ్య ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్, స్టెనో సునీల్ సింఘాల్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల మేరకు కాకుండా విజయ్ నాయర్ కవితను హైదరాబాద్లో కలిసి వెళ్లిన తరువాత 22న మద్యం విధానం నివేదికను తుది రూపం వచ్చిందని ఇది పేర్కొంది. 2023 ఆగస్టు 8న కవిత వ్యక్తిగత సిబ్బంది నుంచి ఈడీ వాంగ్మూలం సేకరించింది. కవిత అనుచరుడు అభిషేక్ బోయినపల్లి సూచనల మేరకు దినేష్ అరోరా కార్యాలయం నుంచి తాను 2 పెద్ద సంచుల్లో డబ్బును తీసుకెళ్లి వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి అప్పగించినట్లు అతను వెల్లడించాడు. ఢిల్లీ నారాయణ తోడాపూర్ సమీపంలోని చిరునామాకు 2 సంచుల్లో డబ్బును తీసుకెళ్లి అతడికి అప్పగించినట్లు అంగీకరించాడు. వినోద్ చౌహాన్ అదే డబ్బును గోవాలో ఆప్ ఎన్నికల ఖర్చు కోసం హవాలా మార్గంలో పంపించినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 7 రోజులు కస్టడీ విధించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి.
ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రెసిడెంట్ ఈడీ కస్టడీలో ఉన్నారు. నిన్న రౌజోని కోర్టులో ఈడీ ఎన్నికలు హాజరుపరిచిన నేపథ్యంలో ఎంకే నాగ్పాల్ 7 రోజుల కస్టడీ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంటే 23వ తేదీ వరకు కూడా 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి రౌజోని కోర్టులో ఎంకే నాగ్పాల్ ముందు హాజరుపరచనున్నారు. ఈ 7 రోజుల వ్యవధిలో ఈడీ కార్యాలయంలో కవిత నుంచి ఈడీ అధికారులు ఎటువంటి సమాచారాన్ని రాబట్టారు, ఎటువంటి ప్రశ్నలను సంధించారు, ఎంతవరకు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, కవిత ఎటువంటి సమాధానాలకు ఏ విధంగా రియాక్షన్ ఉంది అనే దానిపై కూడా మొత్తం అంతా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అంటే మొత్తం అంతా ఒక కెమెరాలో ఈ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేస్తారు. దాని ప్రకారం ఈ 7 రోజుల వ్యవధిలో ప్రోగ్రెస్ ఏముంది అనేది, అంటే గతంలో కన్నా డైరెక్ట్గా ఇప్పుడు వారం రోజులు కస్టడీ ఇవ్వడం వల్ల ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, ఈ కేసుకు సంబంధించి వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈడీ అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం ఇచ్చారా లేదా అనేది దానిపై కూడా ప్రధానంగా ఈ 7 రోజుల కస్టడీలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ 7 రోజుల కస్టడీలో కవిత వారికి సహకరిస్తే నెక్స్ట్ రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తుంది. లేని పక్షంలో మళ్ళీ ఈడీ అధికారులు కస్టడీ కోరే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే కస్టడీ మినిమం 10 to 14 డేస్ వరకు ఈడీ కస్టడీ ఉండే అవకాశం కనిపిస్తుంది. మొదటిసారి 10 రోజులు కస్టడీ కోరిన నేపథ్యంలో ఎంకే నాగ్పాల్ న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ 10 రోజులకు 7 రోజులు మాత్రమే కస్టడీ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఒకవేళ సంతృప్తి చెందని పక్షంలో ఈడీ అధికారులు మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కస్టడీ కోరితే మళ్ళీ ఒక 5 రోజులు లేదా 3 రోజులు కస్టడీ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మొత్తం ఆ కవితపై అనేక అభియోగాలను ఈడీ కస్టడీ రిమాండ్ రిపోర్ట్లో అనేక అభియోగాలు నమోదు చేశారు. మొదటి నుంచి కవిత ఈ వ్యాపార భాగస్వామ్యం గురించి కవితతో ఎవరు మాట్లాడారు, ఎంతవరకు లబ్ధి చేకూరింది, ఏ విధంగా పాలసీ రూపకల్పన జరిగింది, ఏ విధంగా సౌత్ గ్రూప్కు లాభం చేకూరే విధంగా ఈ పాలసీ రూపకల్పన చేశారు, పాలసీ రూపకల్పనలో చేసే సందర్భంలో సౌత్ గ్రూపు లబ్ధి పొందితే లాభం చేకూరే విధంగా రూపొందించితే గవర్నమెంట్కు ఎంతవరకు ముడుపులు ఇస్తామని ఒప్పుకున్నారు. ఇదంతా కూడా దీంట్లో ప్రధానంగా ఈ కస్టడీ రిమాండ్ రిపోర్ట్లో ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. దాదాపు సౌత్ గ్రూప్ నుంచి ఏదైతే సంవత్సరానికి వచ్చే లాభంలో సగం గవర్నమెంట్కు ఇచ్చేలాగా, అంటే గవర్నమెంట్ మీద అరవింద్ కేజ్రీవాల్ మరోవైపు మనీష్ సిసోడియా బృందానికి ఇచ్చే విధంగా కూడా ముందుగా ఒప్పుకున్నారు. దీని ద్వారా ఈ పాలసీ రూపకల్పన ద్వారా ప్రభుత్వానికి 8,000కు పైగా ప్రభుత్వ ఖజానాకు 8,000 కోట్లకు పైగా లాస్ వచ్చింది అనేది ప్రధానంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు చేసిన సందర్భంలో మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత హోంశాఖ ఇది ధృవీకరించిన తర్వాత సిబిఐ సీన్లోకి ఎంటర్ అయ్యి అసలు అవినీతి ఏ విధంగా జరిగింది, లిక్కర్ పాలసీ రూపకల్పన ఏ విధంగా జరిగింది అనేది ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఒక్కొక్కరి పేర్లు బయటకు రావడం, ఇటు సౌత్ గ్రూప్కు సంబంధించి ముందుగా అభిషేక్ బోయిన్పల్లి రావడం, ఇటు నార్త్ గ్రూప్లో విజయ్ నాయర్, దినేష్ అరోరా, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, మొత్తం గౌతమ్ మల్హోత్రా వీరందరి పేర్లు కూడా బయటకు రావడం, రాజేష్ మల్హోత్రా వీరందరి పేర్లు బయటకు రావడంతో ఒక్కొక్కరిని ఇటు నార్త్ గ్రూప్ ఇటు సౌత్ గ్రూప్ ఇద్దరితో లింకప్ అయి ఉండడం. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముందుగా కీలకంగా వ్యవహరించింది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మీడియా కోఆర్డినేటర్గా ఉన్న విజయ్ నాయర్నే ఈ మొత్తం కంప్లీట్గా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి పాలసీ ఏ విధంగా జరిగింది, పాలసీలో ఎవరెవరికి ఎన్ని జోన్లు కేటాయించాలి, ఎవరికి ఎంత లాభం వచ్చే విధంగా ఈ పాలసీని రూపకల్పన చేయాలనేది కూడా వారు రూపొందించారు. అంటే ముందుగా అరవింద్ కేజ్రీవాల్ ఇటు ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం పాలసీని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో 2021 ఫిబ్రవరిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్తో 3 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత మరలా ముగ్గురు మంత్రులతో మరో కమిటీని ఏర్పాటు చేశారు, హైపవర్ కమిటీ. వారు నివేదిక 1 monthలో ఇచ్చిన తర్వాత దానిని ఎల్జీకి ఢిల్లీ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్కు పంపించిన తర్వాత 4 నెలలు గవర్నర్ హోల్డ్లో ఉంచిన తర్వాత సెప్టెంబర్లో తిరిగి పాలసీని రూపకల్పన చేయండి, దీన్ని జోన్స్ కేటాయించినట్టు కూడా తెలిపిన నేపథ్యంలో ఒకవైపు పాలసీ రూపకల్పన చేయాలి, జోన్లు కేటాయించాలి చెప్పినప్పటికీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు ఎల్జీ. అందరి ఆమోదయోగ్యంతోనే ఈ జోన్స్ అనేది కేటాయించాలనేది ప్రధానంగా ఒక కండిషన్ పెట్టిన నేపథ్యంలో అక్కడ అవినీతి జరిగిందని 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవినీతి జరిగిందని 2022లో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా కొత్తగా నూతనంగా ఎన్నికైన చీఫ్ సెక్రటరీకి అవినీతి జరిగినట్లు గుర్తించి సిబిఐ ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో దాంట్లో అవినీతి జరిగింది తెలిసిన నేపథ్యంలో ఎల్జీకి కంప్లైంట్ చేశారు, ఎల్జీ హోంశాఖకు కంప్లైంట్ చేశారు. తద్వారా మొత్తం ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో మొత్తం సౌత్ గ్రూప్లో కవిత, హరిచంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, అరుణ్ రామచంద్రపల్లి, గోరంట్ల బుచ్చిబాబు, మరోవైపు అభిషేక్ బోయిన్పల్లి వీరందరూ సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారని చెప్పి ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరోవైపు నార్త్ గ్రూప్లో సమీర్ మహేంద్రు, దినేష్ అరోరా, అమిత్ అరోరా, విజయ్ నాయర్, ఇతర కీలక వ్యక్తులందరూ కూడా అంటే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వీరందరూ కూడా కీలకంగా వ్యవహరించారనేది వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి. చెప్పండి ప్రసూన.
శివ, కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అతను రేపు విచారణకు హాజరు కావాలి అని అయితే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అనిల్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా కవిత భర్త అనిల్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ప్రస్తుతం. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా కవితతోనే తన భర్త అనిల్ ఉన్నారు. గతంలో కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో అరుణ్ రామచంద్ర పిల్లైకు సంబంధించిన ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ కవిత భర్త నేమ్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇటు హైదరాబాద్లో అరుణ్ రామచంద్ర పిల్లై, కవిత భర్త అనిల్ కొన్ని భూములు కంబైన్డ్గా కొనుగోలు చేశారనేది ప్రధానంగా అక్కడ అభియోగాలు నమోదు చేశారు. కానీ ఇది ఢిల్లీ లిక్కర్ పాలసీకి ముందే అక్కడ మేము భూములు కొనుగోలు చేసామనేది వాళ్ళు వివరణ ఇచ్చినప్పటికీ దీంతోనే లింకప్ అయి ఉందనేది ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు. దానిలో భాగంగానే కవిత భర్తకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు ఈడీ విచారణకి వెళ్ళిన సందర్భంలో కవిత నివాసంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారు, వ్యక్తిగత సిబ్బంది శరణ్, అలాగే రాజేష్, ఇతర మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముగ్గురు పేర్లు అక్కడ ఈడీ అధికారుల దగ్గర వాళ్ళు లిస్టప్ చేసి మొత్తం నలుగురికి నోటీసులు జారీ చేశారు. వారి ఫోన్లు కూడా ఈ ఈడీ విచారణ సమయంలో సీజ్ చేశారు. సీజ్ చేసిన నేపథ్యంలో నిన్న వారు ముగ్గురు కూడా ఢిల్లీలో ఉన్నారు, కవిత భర్త కూడా ఢిల్లీలో ఉన్నారు. వారిని విచారణకు హాజరు కావాలి కోరిన నేపథ్యంలో రేపు డెఫినెట్గా ఈడీ కార్యాలయానికి వెళ్ళి విచారణకు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే వీరిని ఒక సాక్షులుగా మాత్రమే వీరిని విచారిస్తారు. రేపు విచారించిన తర్వాత వారి దగ్గర నుంచి వారి ఫోన్లలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయా, ఏమైనా దొరికిన నేపథ్యంలో వారికి మీకున్న సంబంధాలు ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయా, చాటింగ్ ఏమైనా జరిగిందా, ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించి ఉంటే కనుక వారిని విచారణకు పిలిచినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటల తర్వాత ఈ నలుగురు కూడా ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత వారిని అడిగిన విధానాన్ని బట్టి, ప్రశ్నలను బట్టి మళ్ళా ఈడీ అధికారులు సంతృప్తి చెందితే వారిని మళ్ళా తర్వాత పిలుస్తామని చెప్తారు. లేదంటే వాళ్ళని మళ్ళీ మరుసటి రోజు కూడా రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇటు కవితకు సంబంధించి 7 రోజుల విచారణ కొనసాగుతుంది. ఏదైతే గతంలో నుంచి ఏదైతే ఆరోపణలు వచ్చాయో, అభియోగాలు నమోదు చేశారో, మొత్తం అప్రూవర్గా మారిన వారందరూ కూడా ఇటు సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రు కంపెనీలో అరుణ్ రామచంద్ర పిల్లై, కవిత వ్యాపార భాగస్వామి అరుణ్ రామచంద్ర పిల్లైతో 33% ఈ మద్యంకు సంబంధించి 33% కొనుగోలు చేశారు. దానికి సంబంధించి అధికంగా లబ్ధి పొందే విధంగా కూడా కవిత వ్యవహరించారనేది ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్లో కానీ నిన్న ఏదైతే ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్, కస్టడీ రిపోర్ట్ ఇచ్చారో దాంట్లో అభియోగాలు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఈడీ కస్టడీలో ఉన్న 7 రోజుల కస్టడీలో ఉదయం 9 గంటల తర్వాత డైలీ రొటీన్ చెకప్లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు లాయర్లకు పర్మిషన్ ఉంటుంది. అర్ధగంట సేపు కలిసేందుకు 30 నిమిషాల పాటు. తర్వాత కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు. కానీ ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ మరికొంతమంది వస్తున్నట్టు తెలిసింది. కానీ అందరినీ అనుమతిస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ శివ, థాంక్యూ.